నమస్తే అండి. అలాగే మనకు జూమ్ ద్వారా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి విజయానంద్ గారు. శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఇక్కడ చూస్తున్న 3 ఫోటోలు ఈ రోజు వచ్చినటువంటి పత్రికలో వైపు ఆటలు, ఇంకోవైపు రైతుల అష్ట కష్టాలు, కరెంటు కోతలకు సంబంధించి, అలాగే వ్యవసాయం ఎట్లా ఉంది ఏంటి అనేది పరిస్థితి, దానికి సంబంధించి రైతులు కూడా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, ఆ హయాంలోనే మంచిగా అన్ని పంటలు బాగా పడినాయి, అందరికీ కూడా కరెంటు సకాలంలో వచ్చింది, 24 గంటలు నాణ్యమైన విద్యుత్ వచ్చింది అంటూ చెప్తున్నది నేను కాదు, ఇక్కడ రైతులే స్వయంగా చెప్తున్నారు. వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలే నెమరేసుకుంటున్నారు. ఎట్లా ఉండే అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా అయింది ఏంటి పరిస్థితి అనేది నెమరేసుకుంటున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మీరేమంటారు? ముందుగా మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్న విజయానంద అన్న గారికి, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. ముందుగా ఏంటంటే ఈరోజు తెలంగాణ 2014 వచ్చినప్పుడు తెలంగాణ ఒక వల్లకాడు, ఒక బొగ్గనాల బోర్డు, ఏం లేదు, నీళ్లు లేవు, నియామకాలు లేవు, నిధులు లేవు, ఏమి లేదు. ఈరోజు అట్లాంటి తెలంగాణను ఈరోజు 9.5 ఏళ్ళు, దాదాపుగా 9.5 ఏళ్ళు పరిపాలించి మంచి నాణ్యమైన కరెంటు, నీళ్లు, అదేవిధంగా పెట్టుబడి సాయం, ఏదైనా చిన్న చిన్న కంపెనీలకు, స్మాల్ ఇండస్ట్రీల కింద, అదేవిధంగా పెద్ద కంపెనీలకు బ్యాంకులు లోన్లు ఇస్తాయి. కానీ మొట్టమొదటిసారి ప్రపంచంలోనే రైతుకు ఇన్వెస్ట్మెంట్, అలా మళ్ళీ అడగని ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకు ఒక పెట్టుబడి సాయం, రైతు బంధు అనే ఒక స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ ద్వారా చిన్నకారు రైతులందరికీ కూడా సాయం చేయడం జరిగింది. అదేవిధంగా మేము చిన్నప్పుడు చూసినాం 3 ఫేస్ 2 ఫేస్ అని కరెంట్లు వచ్చేది. వస్తే ఏమయ్యేదంటే మోటార్లు కాలిపోయేది, రైతులు పాము కుట్టి, తేలు కుట్టి, కరెంటు వైర్లు దాగి చనిపోయిన రోజులు, వేలాది మంది రైతులు చనిపోయిన చరిత్ర మనకు స్పష్టంగా ఉంది. సో అట్లాంటి టైంలో నాణ్యమైన కరెంటు 24 గంటలు, అది డేలో కూడా పొద్దున్న దాకా కూడా ఇస్తే రైతు ఏ టైంలో అంటే ఆ టైంలో పోయి మీటర్ ఒత్తుకుంటే నీళ్లు పంపు పోసే పరిస్థితి. అదేవిధంగా చెరువులు, మిషన్ భగీరథ ద్వారా, అంటే నేనేమంటున్నా, ఒక రైతును ఈరోజు ఎక్కువ శాతం తెలంగాణలో ఆధారపడింది రైతులు. సో వ్యవసాయం మీద, ఆ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రైతులకు నాణ్యమైన కరెంట్ ఇచ్చి, అద్భుతమైన కాళేశ్వరం కట్టి, ఆ కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పి మొత్తం నీళ్లు తెలంగాణ అంతా సస్యశ్యామలం చేసి, అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా దాదాపు చెరువులు ఒక 10-20-30 సంవత్సరాల నుంచి చెరువులు పూడికలేదు. ఎప్పుడో రాగడమని ఎండాకాలంలో రైతులు తోలుకునే తప్ప, ఒక ప్రభుత్వము ఒక స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ ద్వారా మొత్తం తీసేయాలి మిషన్ కాకతీయ ద్వారా. ఎందుకు మిషన్ కాకతీయ పెట్టిండు కేసీఆర్ గారు? కాకతీయ రాజులు చెరువులను తవ్వించిండ్రు కాబట్టి వాళ్ళ పేరునే మిషన్ కాకతీయ అని పెట్టి దాదాపు వేలాది చెరువులు తవ్విస్తే ఈరోజు చెరువులలో నీళ్లు నింపి ఎండాకాలంలో కూడా మత్తడి దొరికే పరిస్థితి వచ్చింది. ఎందుకు చెప్తున్నంటే ఆ 9.5 ఏళ్ళు, దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడిన తర్వాత దాదాపు 8-7 ఏళ్ళు అద్భుతమైన పంట పండింది. ఈరోజు ఆ రోజు కేసీఆర్ ఉద్యమంలో మేము విన్నాం, తెలంగాణ నిధులు లేనిది, తెలంగాణకు పరిపాలించుకున్నారంటే తెలంగాణ ఇచ్చి మాకు చూడండి ఒకసారి, మేము పంజాబ్ గుజరాత్ దాటుతామని చెప్పిండు ఆ రోజు ఉద్యమం కాలంలోనే. వచ్చిన తర్వాత పరిపాలన చేసిన తర్వాత ఈరోజు వరి ఉత్పత్తి 64 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న 2014 వరకు ఉన్న వరి ఉత్పత్తి, పంట ఉత్పత్తి 1.5 పైచిలకు ఎట్లా పోయింది? అది అంటే ఒకవైపు కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి, రైతుకు ఒక భరోసా. మళ్ళీ పంట పండిన పంటను ఎవరు కొనాలి? మిల్లులలో పోతే ఆగమాగం శివరాత్రి చిట్టీలు రాసిచ్చేది. ఆ చిట్టీలు గుడ్డలలో చుట్టుకొని సూర్యులలో పెట్టుకునే, సనకలలో పెట్టుకునే రోజులే 15 రోజులకు 20 రోజులకు ఆ సేటు పిలిచి ఇస్తే నీకు పైసలు, లేకపోతే పైసలు లేవు. సో కానీ ఈరోజు పండించిన పంటను కూడా ప్రభుత్వమే కొని ఆన్ టైంలో నీ అకౌంట్లో డబ్బులు వేసిన చరిత్ర ఆనాడు. ఈరోజు పరిస్థితి ఏంటండి? ఎంత దుర్మార్గం అండి. చూడండి, ఫోటోను జూమ్ చేయాలి దయచేసి. ఎందుకంటే ఒకవైపు ఏమో ఎవరు రేవంత్ రెడ్డి ఏమాడుతుండే గేమ్లు ఆడుతున్నాడు. అంటే మొన్న ఒక ప్రణాళిక బుక్ ఒకటి బయటకు తీసారు, ఏది వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో మెస్సీతో ఆడని ఫోటో మార్పింగ్ చేసి పెట్టుకున్నాడు. మెస్సీ జెర్సీ డ్రెస్ వేసుకోలేదు, ఆ జెర్సీ ఫోటో వేసుకున్నట్టు ఆడుకున్నాడు. నీకు షోకుంటే ఆడుకో, కానీ ఒకవైపు ప్రజల కష్టాలను కూడా చూడాలి కదా ముఖ్యమంత్రి. ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండాలి? రైతు బంధు 2 సార్లు ఎగ్గొడుతుంది,
నువ్వు రైతు భరోసా అంటివి. అవ్వా అయ్యా ఈరోజు తీసుకుంటే మీకు 5,000, రేపు ఓట్లు వేసినాక తీసుకుంటే 15,000 రూపాయలంటి. దబా దబా పోయి 1,00,000 కాదు 2 లక్షలు రుణమాఫీ తీసుకోమంటే ఏడపోయింది నాయన. ఇప్పటికి రెండు రైతు భరోసాలు నీ భాషలో నువ్వు పెట్టిన పథకం ద్వారా 2 రైతు భరోసాలు ఎగ్గొడుతుంది. ఒక్క రైతు భరోసా ఇప్పుడు ఎకరం కేసి ఎప్పుడు వేయాలి రైతు భరోసా? ఎప్పుడు వేయాలి? నారు పోసినప్పుడు, కరిగట్టు వేసినప్పుడు, బురద పొలం అవుతున్నప్పుడు నువ్వు వేసిన పైసలు నాకు మందుబత్తాలకు, ఒక డీజిల్కో, కూలీలకో, నాలుగులకో అవుతాయి. ఎప్పుడు వేస్తున్నావు? నేను పంట రేపు అమ్మటానికి రెడీగా ఉన్నా, పంట రేపు కళ్ళంలో అమ్మటానికి రెడీగా ఉన్నా. ఇప్పుడు నాకు రైతు భరోసా ఇచ్చినావు. ఎన్ని ఎకరాలకు వేసినావు నాయన? ఒక్క ఎకరానికి వేసి ఇక మూత పెట్టిండు. 2 సార్లు ఎగ్గొట్టిండు. ఈసారేమో ఒక్క ఎకరానికి వేసి మూత పెట్టిండు. అంటే నేనేమంటున్నా, రైతు కన్సర్న్ లేదు, రైతులపైన బాధ్యత లేదు, తెలంగాణ బాధ్యత లేదు. ఈరోజు ఏంటంటే రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ కావాలి. అందు గురించి శివతాండం ఆడతాడట. ఎవరి మీద శివతాండం ఆడతావు? 60 గజాలు 20 గజాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళ మీద శివతాండం ఆడతావా? లేదా తిరుపతి రెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ల మీద శివతాండం ఆడతావా? మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ మీద శివతాండం ఎవరి ఇళ్ళ మీద శివతాండం ఆడతావు? మేము శివుణ్ణి, దేవుడు ఏమన్నాడు? పేదోళ్ళను ఇల్లు కూలగొట్టి, కొంపలు కూలగొట్టి, గుడిసెలు కూలగొట్టి ఆయన గుడి కట్టమని శివుడు చెప్పిండు. నీకు నువ్వు ఒక దేవుడి ముసుగులో భూమి దోపిడీ చేయడానికి వస్తున్న ఒక దొంగవుడు స్పష్టంగా. ఎందుకంటే ఇట్లయితే ప్రజలు తిరుగుబాటు చేస్తుండ్రు అని చెప్పి ఒకవైపు శివుడిది, మళ్ళీ గంత పోగానే పురాణాపులు పోగానే ఆడ ఒక మసీదు ముస్లిం సోదరులకు, ఇంకా కొంచెం కిందికి రాగానే అక్కడ షాదర్గఢ్ దగ్గర ఒక గురునానక్ ఏం చెప్పిండు? పేదోళ్ళ కోసం మాట్లాడమన్నాడు, పేదోళ్ళ కోసం పనిచేయమన్నాడు, వాళ్ళ సత్య మార్గంలో ప్రయాణించమన్నాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు భూమి దోషి ఎవరికి పెట్టాలనుకుంటున్నావు? అందుగురించి కేటీఆర్ గారిని 1,50,000 కోట్ల స్కామ్ చేయబోతున్నావు నువ్వు మూసీ పేరు మీద. ఎస్టీపీలు కట్టు. గత ప్రభుత్వం ఎస్టీపీలు కట్టింది. ఎస్టీపీలు కట్టి మురికి నీళ్లను శుద్ధి చేయడానికి ఎవడు వ్యతిరేకం కాదండి. నువ్వు శుద్ధి ఎట్లా చేస్తావు? అంటే అన్ని ఇల్లు కూలితే శుద్ధి అయిపోతుందా? అన్ని ఇల్లు కూలిస్తే శుద్ధి అయిపోతుందా? నువ్వు వచ్చిన మురుకు నీరును నువ్వు ఎస్టీపీలు పెట్టి ప్యూరిఫై చేసి దాంట్లో వదిలాలి కదా. ఇంకేమంటాడు మనగాడు? నేను గోదావరి నీళ్లు తెస్తా. ఎక్కడి నుంచి తెస్తావు నాయన? గోదావరి కాళేశ్వరం కూలిపోయిందని అంటే వాడి ఎక్కడి నుంచి తెస్తావు? ఎల్లంపల్లి నుంచి తెస్తా. ఎల్లంపల్లి ఎంతనైనా టీఎంసీ 21 టీఎంసీ. 21 టీఎంసీలో అక్కడ లోకల్లో ఉన్న ఎన్టీపీసీకి అక్కడ రైతులకు పోగా నీకు 5-6 టీఎంసీలు కూడా ఉన్నాయి. మరి ఎక్కడి నుంచి 20 టీఎంసీలు తెచ్చి పెడతావు? ఇదే కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నుంచి వస్తాయి. ఎక్కడ పోస్తావు? మల్లన్న సాగర్లో పోస్తావు. మల్లన్న సాగర్ నుంచి ఎక్కడ తీసుకొచ్చి పోస్తావు? నువ్వు గడ్డిపేటకు తీసుకొచ్చి పోతావు. ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు నీళ్ళు? ఇదే కాళేశ్వరం కాదా? కాళేశ్వరం ఒక మేడిగడ్డ మీద 2 పిల్లర్లు పర్రెబాయంగానే 4 సిమెంట్ బత్తాలు 4 ఇసుక బత్తాలు వేసి ఆపడానికి 3 ఏళ్ళు అవుతుంది దాదాపుగా. ఎందుకు దాన్ని సంగతి చూస్తలేవు? అంటే ఇదంతా కుట్ర. సో రేవంత్ రెడ్డికి స్పష్టంగా ఈ తెలంగాణ ప్రజల మీద ఒక నమ్మకం లేదు, ఒక కమిట్మెంట్ లేదు. మోసం చేసి 6 గ్యారంటీల పైన అరేక్ మాల్ అమ్మినట్టు, కోటిలో కనుక ఏక్ దుందా అమ్మినట్టు అమ్మి ఓట్లను కొనుక్కొని ఈరోజు మోసం చేసినాం. ఏ ఒక్క వర్గం నిన్న హరీష్ రావు గారు మాట్లాడిన మొన్న హౌస్లో 88,000 మంది రిటైర్మెంట్ అయితే వాళ్ళ సెటిల్మెంట్ చేసినాం. మేము వాళ్ళ పింఛన్లు ఇచ్చేసినాం, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇచ్చేసినాం. నీ కాలంలో అయిన ఉద్యోగస్తులను 30 ఏళ్ళు కడుపు కట్టుకొని పనిచేస్తే అని సెటిల్మెంట్ చేయవచ్చువి. అని షుగర్ ఉండే, బీపీ ఉండే, పిల్లల ప్రాబ్లమ్స్ ఉండే, కష్టాలు ఉండే, సుఖాలు ఉండే, ఎందుకు చేస్తలేవు నువ్వు సెటిల్మెంటు? నీ ప్రభుత్వం కోసం, నీ ప్రజల కోసం 30 ఏళ్ళు పనిచేసిన ఒక ఎంప్లాయీని ఎందుకు సెటిల్మెంట్ చేస్తలేవు? అంటే నేనేమంటున్నా, రేవంత్ రెడ్డికి ఆయనకు ఫుట్బాల్ ఆట కావాలి, ఆయనకు భూములు కావాలి. ఎక్కడ భూములు కనపడి, ఎందుకంటే వాస్తవం ఏంటంటే తెలంగాణ సమాజం ఆగమై ఆయనను ఆశపడి అవకాశంగా ఆయనను ముందుకు పోయి ఓట్లేసి గెలిపించింది. కానీ ఆయన వచ్చిన నేపథ్యం మొత్తం రియల్ ఎస్టేట్ కదా. రియల్ ఎస్టేట్ వచ్చిన వ్యక్తిని ఒక ముఖ్యమంత్రి చేస్తే ఏమవుతుంది? రియల్ ఎస్టేట్ కోసం ఎక్కడ భూములు ఉంటే అక్కడికి పోతాడు. దేవుణ్ణి వాడతాడు, దయ్యాన్ని వాడతాడు, దొంగలను వాడతాడు, లంగలను వాడతాడు, అందరిని వాడతాడు. ఈరోజు శివుణ్ణి కూడా మోసం చేసి ఆల్రెడీ ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళ మీద ప్రమాణం చేసిండు. యాదగిరి గుట్ట పోతే యాదగిరి గుట్టలా, జోగులాంబ పోతే జోగులాంబ అమ్మవారి మీద, బాసర పోతే బాసర మీద, అందరి మీద ప్రమాణాలు చేసి ఓట్లు వేయించుకున్నాడు. చివరికి ఇప్పుడు శివుణ్ణి కూడా మోసం చేసి ఈరోజు శివతాండం ఆడతామని ఆయన పేరు వాడుకున్నారు. ఇది తెలంగాణ సమాజం చూస్తున్నది. తగిన సమయంలో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రజాకోర్టులో ఉరిదీస్తారు. ఉరిదీయకుండా పోరు అని స్పష్టంగా అర్థమవుతుంది, అర్థం చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే తెలంగాణ సమాజం ఊరికైనా కూర్చోదు.
నీకు రియాక్ట్ కాకపోవచ్చు, నీతో మాట్లాడకపోవచ్చు, నువ్వు కలవకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం నిన్ను ఊర్లో నిన్ను ప్రజాకోట్లో కాంగ్రెస్ పార్టీ ఉరిదీస్తే ఇక దేశంలో కాదు, ఇక రాష్ట్రంలో ఎప్పుడు రాదు. రైట్ అండి. విజయానంద్ గారు, ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ప్రధానంగా బ్యానర్ ఐటమ్ చూడవచ్చు, ఇక్కడ ఏదైతే కేసీఆర్ ఉన్నప్పుడే పాలన బాగుండే, రైతులకు కావచ్చు, అన్ని రంగాలు కావచ్చు మేలు జరిగింది, కరెంటు కూడా నాణ్యమైన కరెంటు 24 గంటలు వచ్చేదని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి అంశం. అలాగే ఇప్పుడు రైతులు ఎలాంటి కష్టాలు పడుతున్నారో చూడొచ్చు. కరెంటు కోతలు ఓవైపు, పంట పొలాలకు నీరందక ఒకవైపు, ఒక మడికి నీరు అందితే ఇంకో మడి ఎండిపోతున్నటువంటి సిచ్యువేషన్, రైతులు ఇంత బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఇటు ముఖ్యమంత్రి ఏమో స్పోర్ట్స్ అంటూ ఆటలు ఆడుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మీరేమంటారు? అంటే కేసీఆర్ గారి పరిపాలనకు రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి మనము పోలిక పెట్టి చూడలేము. ముఖ్యంగా రైతుల విషయంలో అసలే పోల్చలేము. ఆయన ఒక తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి తెలంగాణ ఆకాంక్షలు ఎట్లా ఉన్నాయి, ఏ ప్రాధాన్యతల వల్ల తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఇంత సంపద, ఇంత మంచి నేల, ఇంత జలవనరులు ఉన్నటువంటి ప్రాంతము ఇంత దుర్భరంగా ఎందుకు ఉంది అనే ఆ దానిలోంచి ఆయన ఒక నాయకుడిగా ఎదిగి వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి గనుక ఆయన ప్రాధాన్యతలు మొట్టమొదటిగానే రైతులను కేంద్రంగా తీసుకున్నారు. తర్వాత ఆయన ఎకనామిస్ట్ కాకున్నప్పటికీ కూడా ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్థిక విధానాలు, అందుకోసం ఆయన అనుసరించినటువంటి ధోరణులు తెలంగాణ సంపద గల రాష్ట్రంగా మారడానికి చాలా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకి మెజారిటీ బడ్జెట్ మీరు చూసినట్టయితే, మనం కరెక్ట్గా విశ్లేషించినట్టయితే, బడ్జెట్లో మెజారిటీ భాగము ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ వర్గాలకు కాకుండా మిగతా వాళ్ళకు అందిందో దానికి భిన్నంగా బడ్జెట్లో అత్యధిక భాగము ఇంతకాలం నిర్లక్ష్యం చేయబడ్డ వర్గాలకు కేటాయింపులు జరిగినాయి. దీని మీద కొద్దిగా అంటే బాగా విశ్లేషణ చేయాలి, టైం బాగా పడుతుంది. కానీ మీరు మొత్తం ప్రతి బడ్జెట్ను మనం గమనించినట్టయితే బడ్జెట్ పెరిగింది, ఆ పెరిగిన బడ్జెట్ ఎవరి చేతిలోకి వెళ్ళింది, అది కూడా మధ్య దళారులు లేకుండా వెళ్ళింది అని మనం పరిశీలిస్తే ఈ భారతదేశంలో అత్యంత సంపద కలిగినటువంటి రాష్ట్రంగా ఉన్న రాష్ట్రంలోని బడ్జెట్ మెజారిటీ పేదలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళింది. అది సంక్షేమం పేరు మీద డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారుడుగా ఉండన్నో, ఎవరైతే హట్టడుగులా ఇంతకాలము ఈ ప్రభుత్వాల చేత నిర్లక్ష్యం చేయబడ్డారో వాళ్ళ చేతికి వెళ్ళింది. దానిలో ఒక ఉదాహరణ ఇవాళ మనం రైతులను మాట్లాడుతున్నాం కాబట్టి రైతులు అట్లా ఎందుకు మాట్లాడుతున్నారో అప్పుడే బాగుండే అని ఎందుకు అంటున్నారంటే, వాళ్ళకు ఎన్నడూ ఏ ప్రభుత్వం ఒక రూపాయి ఇది తీసుకోండి లేకపోతే మీకు కష్టం గీదా మేము మీకు పరిష్కారం చూపిస్తామని ప్రభుత్వాలను చూసిన వాళ్ళకి పెట్టుబడి సాయం కింద డబ్బులు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, దేనికి బిల్లులు తీసుకోకుండా భూముల మీద ఇదివరకు పన్నులు వేసి కాల్వల మీద నీటికి కూడా పన్ను వేసిన ప్రభుత్వాలను చూసినటువంటి రైతాంగము అన్ని పన్నులను రద్దు చేసి ఎదురుగా రైతులకే పైసలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని చూసినప్పుడు ఎంతైనా కానీ చాలా గొప్పగా దేవుడు భగవంతుడు అని కీర్తించే పరిస్థితే ఉంటుంది కదా. అది మొదటి తరంలో జరిగింది. రెండోసారి వచ్చేటప్పటికి అది ఒక 10 ఏళ్ళు వాళ్ళు 8 ఏళ్ళు అనుభవించిన తర్వాత అది నార్మల్ అయిపోయింది వాళ్ళకి. అవును రొటేనే కదా అని. తర్వాత సమాజంలో ఆయన జేబులోకి వెళ్ళి ఇస్తలేడని చెప్పలే, ఇస్తున్నాడు కానీ ఆయన జేబులోకి వెళ్ళి ఇస్తున్నాడా అని చెప్తే అవును మన హక్కే కదా అనుకున్నారు. మరి మన హక్కే అయితే వేరే రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఎందుకు ఇస్తలేవు? ఒకవేళ మన హక్కే అయితే ఇదివరకు ఎందుకు ఇవ్వకపోయారు? ఇవాళ మనకు రైతు బంధు పేరు మీద, పెన్షన్ల పేరు మీద 200 అందించడానికే మేము మహానుభావులం దేవుళ్ళని చాటి చెప్పుకున్నటువంటి నాయకులు 2000 ఇస్తున్నప్పుడు ఈ 2000 రూపాయలు ఇదివరకు దానికి ఎవరిదినే మన పైసలు ఎటువైనా బడ్జెట్ అంతా ఇప్పుడు మన గ్రామాలలోకి ఈ రైతు బంధు పేరు మీద లేదంటే పెన్షన్ల పేరు మీద ఇన్ని కోట్ల రూపాయలు వచ్చి మన బ్యాంక్ అకౌంట్లలో ఎట్లా పడుతున్నాయి? ఈ పైసలన్నీ మనయే కదా. మరి మన పైసలన్నీ తిన్న పాత పార్టీలేంటి, నాయకులేంటి? కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ పైసలు మన జేబులోకి ఎట్లా వస్తున్నాయి అని ఆలోచించుకోలేదు. సో ఆ క్రమంలోంచి ఇప్పుడు రాజకీయ మార్పు జరిగింది. మార్పు జరిగిన తర్వాత ఏం జరుగుతున్నది అంటే, ఏ బడ్జెట్ అయితే ఈ పేద ప్రజలకి గ్రామీణ ప్రాంతం అంటేనే వెనుకబడ్డ ప్రాంతం, కంపారిటివ్లీ ఆదాయం తక్కువ ఉన్న ప్రాంతం పట్టణంతో పోల్చినప్పుడు. ఎందుకంటే అక్కడ పని తక్కువ కాలం దొరుకుతుంది. పట్టణంలో
నిరంతరంగా పని దొరుకుతుంది కాబట్టి కొంత ఆదాయం ఉంటుంది, తలసరి ఆదాయం కొద్దిగా ఎక్కువ ఉండే ప్రాంతం. సో మనకు మొత్తము కేసీఆర్ పరిపాలనలో 10 ఏళ్ళు చూసినట్టయితే మెజారిటీ బడ్జెట్ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిపోతుంటది, లేదా గ్రామీణ ప్రాంత ప్రజలు ఆధారపడ్డటువంటి వ్యవస్థల కోసం ఖర్చు చేయబడుతుంది. అంటే ఉదాహరణకు ప్రాజెక్టులు లాంటివి, విద్యుత్తు లాంటిది, ఉచిత విద్యుత్తు వ్యవసాయానికి లాంటివి, ఇలాంటి పథకాలకు పోతాయి. అంటే వీటి ప్రయోజనాలు ఎవరికి అందుతాయి అంటే మనం డబ్బు ఖర్చు పెడితే దాని ప్రయోజనాలు ఎవరికి అందాలి అనేది కూడా చాలా కీలకం. ఎవరో కాంట్రాక్టర్లకో ఎవరికో లేకపోతే లాభం ఉన్న వాళ్ళకో పారిశ్రామికవేత్తలకో లాభం కాకుండా రైతుల కేంద్రంగా మొత్తము ప్రణాళిక నిర్మాణం చేసి ఆచరించి చూపించినటువంటి వ్యవహారము మొత్తం కూడా అప్పుడు జరిగింది. వాటన్నిటిని అనుభవించేటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఈ ప్రభుత్వం కూడా వస్తుంది కదా, ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా తెలంగాణలో వస్తాయి ఇస్తారు కదా అని ఆశపడ్డటువంటి వాళ్ళకి ఇవాళ రాగానే ప్రాజెక్టులను కూల్చి పక్కన పెట్టేశారు, వాటిని మూత వేసి పెట్టారు, వాటిని ఉపయోగంలో లేకుండా పోయింది. తర్వాత దానివల్ల చాలా వ్యవసాయ భూమి ఇవాళ నీళ్లు లేక అల్లల్లాడుతున్న పరిస్థితి ఉంది. విద్యుత్తు సక్రమంగా నిర్వహించడం లేదు. ఆ తర్వాత వచ్చి ఇప్పుడు ప్రధానంగా రైతు బంధు ఇస్తున్న ఆదాయాన్ని కూడా ఆ రైతుల జేబుల్లో కూడా కోత వేసినటువంటి పరిస్థితి ఇవాళ కనబడుతున్నప్పుడు రైతుకు ఇప్పుడు కరెక్ట్గా ఆయనకు విషయం అర్థమవుతున్నది. అర్థమయ్యి యాద్ చేసుకుంటున్నారు. అయ్యో మాకు గిట్లుండే కదా, గిట్లయిపోయింది కదా అని యాద్ చేసుకుంటున్నారు. ఆ యాదిలోంచి వచ్చేదే ఇవాళ ఈ ప్రతిస్పందన. ఖచ్చితంగా ఏ అట్టడుగు వర్గాలైతే ఇంతకాలం నిర్లక్ష్యానికి గురైనాయో, వ్యవసాయదారులు, అణగారిన వర్గాలు, ముసలి వాళ్ళు, దళితులు, ఇలాంటి వర్గాలకు మొత్తం కూడా బడ్జెట్ కేటాయించబడ్డది. ముఖ్యంగా పేద వర్గాల పిల్లల విద్య కోసము గురుకులాలు ఇలాంటివి అనేకం తీసుకురావటం జరిగింది. ఇట్లా ఈ చిన్న చిన్న పేదవాళ్ళతో నుంచి వచ్చిన జిఎస్టీలు, ట్యాక్సెస్ తోటి పెట్టుబడి వర్గాలు, లేదంటే పెద్ద పెద్ద సిటీలో ఏవో పెద్ద పెద్దవి కట్టేసి మేము అభివృద్ధి చేసినామని చెప్పుకునే దగ్గర నుంచి ప్రజల సొమ్మును, సంపద కల వర్గాల సొమ్మును తీసుకొచ్చి పేద వర్గాలకు పంచినటువంటి ఒక 10 ఏళ్ల క్రమాన్ని చూసిన తర్వాత ఇవాళ పేదలకు ఆదాయం తగ్గిపోయిన తర్వాత వాళ్ళ లోపల ఇవాళ ప్రతిస్పందన వస్తుంది. ఖచ్చితంగా ఆ ప్రతిస్పందనని ప్రభుత్వం ఎదుర్కొంటది. దానికి తోడు పరిపాలన లోపం జరుగుతుంది, మేము సమన్వయం చేసుకుంటామని చెప్పకపోగా ఇట్లా వాళ్ళు ఈ ప్రజలందరూ ఇంత గందరగోళంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆటలాడడం, విలాసవంతమైన వ్యవహారాలు చేయడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఓకే అండి. శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఏదైతే నిన్న వచ్చినటువంటి నమస్తే తెలంగాణ వచ్చింది ఆధార్ గురికి సంబంధించి బాలాపూర్ సమీపంలో ఉన్నటువంటి విలేజ్లో 6,000 కోట్ల స్కామ్కి సంబంధించి ప్రధానంగా దానికి సంబంధించి అక్కడ మున్సిపల్ శాఖలో కావచ్చు, రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సంఘాలు ఆ భూమిని ఎలా కాపాడుకోవాలి అనేది కూడా చర్చించుకుంటున్నారు. దానికి ఒక కార్యాచరణ జరుగుతున్నటువంటి అంశం. ప్రజల్లో ఇంత అవేర్నెస్ రావడం ఎట్లా చూడాలి? ఇప్పుడు ప్రభుత్వము మన హక్కులను కాపాడాలి, మన ఆస్తులను కాపాడాలి, మన ఆత్మగౌరవాన్ని కాపాడాలి, మన పనిని కాపాడాలి, మన జీవితాలను కాపాడాలి. కానీ ఏ ప్రభుత్వం అయితే మనల్ని కాపాడాల్సిన ప్రభుత్వం మనల్ని దోచుకోవాలని, ఒక వ్యక్తి దాచుకోవాలని చూసే ప్రయత్నం స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే మా ప్రాంతం బిడ్డ ముఖ్యమంత్రి అయితే మా జీవితాలు మారుతాయి, మాకు నీళ్ళు వస్తాయి, మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మా భవిష్యత్ పిల్లలు. కానీ లగాచర్ల ప్రజలు లేదా కొడంగల్లో ఉన్న లగాచర్ల ప్రజలు ఓట్లు వేసి ముఖ్యమంత్రి చేసిండ్రు. ఆడ ఎమ్మెల్యే అయితేనే కదా ఈయన ముఖ్యమంత్రి అయింది, రేవంత్ రెడ్డి గారు. వేస్తే ఏం చేసిండు ఆయన? ఏ తల్లులైతే, ఏ చెల్లెళ్ళైతే, ఏ అక్కలైతే, ఏ అన్నలైతే ఓట్లేసి గెలిపించిండ్రో ఆ అక్కలను, ఆ చెల్లెళ్ళను, ఆ తమ్ములనే బేడీలేసి సంగారెడ్డిలో జైలు పంపిండు. అయిపోయిందా? అంటే నిన్ను ఎన్నుకొని నువ్వు మమ్మల్ని రక్షణగా మా అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తామంటే పోయింది. వాళ్ళు వాళ్ళ భూముల కోసం, వాళ్ళ కొట్టాలను కాపాడడం కోసం, వాళ్ళ ఎడ్లను, వాళ్ళ చింత చెట్లను, వాళ్ళ తుమ్మ చెట్లను కాపాడడం కోసం పోరాటం చేశారు. లగాచర్లలో ఈరోజు లంబాడ తల్లుల పోరాటం ఫలితం వాళ్ళ భూములు, వాళ్ళ చెట్లు, వాళ్ళ పంట భూములు వాళ్ళకు వచ్చినాయి. అదేవిధంగా చదువుకున్న విద్యార్థుల దగ్గర పోయి 100 ఎకరాలు అమ్ముతానని యూనివర్సిటీ మొదలుపెట్టిండు. అక్కడ విద్యార్థులు, ఈ రాష్ట్రంలో పుట్టిన విద్యార్థులు ఎంతోమంది అక్కడ చదువుకుంటారు. ఈ దేశంలో ఈ దేశంలో అన్ని రాష్ట్రాల ముఖాలు చూడాలే పిల్లలు అంటే నువ్వు సెంట్రల్ యూనివర్సిటీ పోతే ఈ రాష్ట్రంలో 29 రాష్ట్రాల పిల్లలు అక్కడ కనిపిస్తారు నీకు. ఎందుకంటే అది సెంట్రల్ యూనివర్సిటీ, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకుంటారు. ఆ పిల్లలు ఇక్కడ మేము ఉండము,
ఇంకో 2 ఏళ్ళలో వెళ్ళిపోతాము. అయినా ఇది భవిష్యత్తు తరాల కోసం మా తమ్ముళ్ళు మా చెల్లెలు మా అక్కళ్ళు వచ్చి ఇక్కడ చదువుకుంటారు మాలాగానే అని వాళ్ళు వీరోచితమైన పోరాటం చేసి రాహుల్ గాంధీని మెడలోంచి, ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీని మెడలోంచి ఈరోజు ఆ భూమిని కాపాడుకోవడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నంటే అదేవిధంగా ఈరోజు బాలాపూర్లో ప్రజలు కూడా, బాలాపూర్ అంటే ఎవరు, ఆయన శివతాండం అన్నాడు కదా, ఆయన కొడుకు ఆడ ఫేమస్ ఎవరు, విఘ్నేశ్వరుడు, బాలాపూర్ లడ్డు. సో ఇప్పుడు ఆ బాలాపూర్ భూములనే నువ్వు గుంజుకుంటావంటే అక్కడ రైతులు, అక్కడ బిడ్డలు, అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఈరోజు ఒకవైపు ప్రతిపక్షం పార్టీ బీఆర్ఎస్ పార్టీ హౌజులో చీల్చి చెండాడుతుంది. నీ మైనింగ్ మీద, నీ మాఫియా మీద, నీ ఫిల్ట్ పాలసీ మీద, నీ అన్ని పాలసీల మీద ఎవ్రీ డే నీ వెనకాల పడి ఎక్కడ ఆపాలను అక్కడ ఆపుకుంటూ పోతుంది ప్రజల పక్షంగా. ఒకవైపు ప్రజలు కూడా తిరుగుబాటు సిద్ధమవుతున్నారు. అది వెలుగుమాటలు కావచ్చు, ఖమ్మంలో ఏమి చేసిరండి వాళ్ళు 100 ఎకరాలు మహేందర్ రెడ్డి లెక్క, శ్రీనివాస్ రెడ్డి లెక్క, తిరుపతి రెడ్డి లెక్క, కొండల రెడ్డి లెక్క ఏమన్నా 100 ఎకరాలు కబ్జా చేసి ఫామ్ హౌస్లు కట్టుకున్నారా? ఏది నదీ తీరాన అన్న సముద్రం తీరాన? సముద్రం ఉన్నదట ఒక మన తెలంగాణకే లేదట. నిన్న ముఖ్యమంత్రి గారు అంటున్నారు గండిపేట ఒడ్డున ఎవరు కట్టుకున్నారు, చెరువోరకు ఎవరు కట్టుకున్నారు? చెరువోరకు నీ మంత్రులు కట్టుకున్నారు, నీ ఎమ్మెల్యేలు కట్టుకున్నారు, నీ ఎమ్మెల్సీ వెలుగుమాట్లలో 60 గదాలు 70 గదాలు 100 గదాలల్లో ఇల్లు కట్టుకుంటే పర్మిషన్లు ఇచ్చి ఎట్లా కూల్చేస్తావు నువ్వు? అంటే ఇది అంతా ఈ రాష్ట్రంలో ఏమవుతుంది, ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ రేవంత్ రెడ్డి వాళ్తాడు, ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ రేవంత్ రెడ్డి అనుచరులు, ఆయన కుటుంబ సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆయన తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, ఇంకో రెడ్డి అందరూ వచ్చి వాలి అక్కడ వేస్తారు. అందులో భాగంగానే ఈరోజు బాలాపూర్ భూమిని నువ్వు కబ్జా చేస్తానంటే, నువ్వు అమ్ముతానంటే, నువ్వు ఆగం చేస్తానంటే బాలాపూర్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, బడంగపేట ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, చాదరగట్టు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఒకవైపు మొత్తం ప్రజలంతా నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరి కోసం? ఈ తెలంగాణ భూములను కాపాడాలని కోసం. ఆ భూములలో అక్కడ ప్రజలది ఏమి ఉండదు, కానీ ఇది ప్రజల సొమ్ము కదా, ప్రజల భూములు కదా. సెంట్రల్ సిటీల భూములలో సెంట్రల్ సిటీ పిల్లలకు బెత్తడి జాగా కూడా ఉండదు, పిరికెడు భూమి కూడా ఉండదు. ఆ విద్యార్థుల పేరు మీద కావచ్చు, ఆ విద్యార్థులు ఉండరు అక్కడ, ఉద్యోగస్తులు కూడా కాదు. అదేవిధంగా లగాచర్లు అంతే, వెలుగుమట్లు అంతే. పిరికెడు భూమి లేని వాళ్ళు భూమి కోసం ఎందుకు కొట్లాడుతున్నారు? ఈరోజు బాలాపూర్లో ఎందుకు కొట్లాడుతున్నారంటే మా భూములు మాకే కావాలి, మా ఊరి భూములు మమ్మల్ని ఉంచనివ్వండి అంటే లేదు నేను అరేకు మాల అమ్ముతాను ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తుంది. అందులో భాగంగానే మూసి, అందులో భాగంగానే వెలుగుమాట్ల, అందులో భాగంగానే ఇల్టు పాలసీ మొత్తం చూసుకోండి. అంటే రియల్ ఎస్టేట్ దందా నడిపిస్తుంది అనేది ఈరోజు తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది. ఒకవైపు కరెంట్ లేక ఎన్నడన్నా స్టార్టర్లు, ఎన్నడన్నా మోటార్లు, ఎన్నడన్నా ట్రాన్స్ఫార్మర్లు కాలితే ట్రాక్టర్ల మీద వేసుకొని పోయిన రోజులు చూసినాం. ఒకప్పుడు హైదరాబాద్ సిటీలో ఎక్కడ కరెంట్ పోయినా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కరెంట్ పోతే బయట మోటార్లు ఉండేది, సో జనరేటర్లు ఉండేది. తెలంగాణ కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక్క జనరేటర్ లేదు. ఒక్క జనరేటర్ అంటే ఒక్క జనరేటర్ ఏ షాపు ముంగట కనపడదు. ఎట్లొచ్చింది? 24 గంటలు గ్రామాలలో కాదు పట్టణాలలో కూడా అద్భుతమైన నాణ్యమైన కరెంట్ ఇచ్చింది. తెలంగాణ ఆర్థికంగా పరిపుష్టి చేస్తే నువ్వు ఈరోజు ఏడ దొరుకుతలేదు, ఆయన ప్రణాళికలు లేవు. ప్రణాళిక లేక భూమి దొరికిన కాడనే అమ్మదలుచుకున్నాడు. ఆయన భూ బకాసురుడు ఈరోజు రేవంత్ రెడ్డి. రైట్ అండి. విజయానంద్ గారు, ప్రధానంగా చూస్తా ఉన్నాం భూములకు సంబంధించి కావచ్చు, బాలాపూర్ భూములు కావచ్చు, దానికి సంబంధించి ప్రజల్లో తిరుగుబాటు ఎదురవుతున్నటువంటి అంశం సంబంధించి మీరేమంటారు? ఒకటి ఏంటంటే ప్రభుత్వము కొంత ఒక ప్రభుత్వము ఇది అన్న కాకుండా ఒక ప్రైవేటు వ్యవహారం కింద నిర్ణయాలు తీసుకొని ఆచరిస్తున్నటువంటి ధోరణి కనబడుతుంది. మొన్న ఒక దేవాలయము ఆ ట్రస్ట్కు సంబంధించిన భూముల ఆక్రమణకు వెళ్తే అక్కడ హరీష్ రావు గారు వెళ్ళి దాన్ని స్పష్టం చేసిన తర్వాత దాన్ని లేదు మేము దేవాలయ భూమి తీసుకుంటలేమని మళ్ళా వాపస్ చేయడం జరిగింది. ఇట్లా మొన్న అదేమో అపార్ట్మెంట్ ఉంటుంది కదా మూసి పరివాహక ప్రాంతంలో, దానికి నోటీసులు ఇచ్చి మేము ఇది తీసివేస్తామని చెప్తే మళ్ళీ పెద్ద ఎత్తున నిరసన రావడంతో అది మేమెందుకు అడిగినాం, మాకు సంబంధం లేదని చెప్పి ఒక ముఖ్యమంత్రి గారే చెప్పటము. అంటే ప్రభుత్వ అధికారులు ఇప్పుడు గందరగోళంలో పడే పరిస్థితి ఉంది. వీళ్ళ ఆదేశాల మేరకు ఏమన్నా ఇస్తే అసలు మాకు తెలియదు, మేమెందుకు ఇమ్మనమని ఏ మంత్రి అంటాడో ఏ ముఖ్యమంత్రి అంటాడో అని అధికారులు కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితే ఉన్నది. నిన్న మైనింగ్ ఇష్యూలో కూడా జరిగింది అదే కదా. వాళ్ళ అధికారులే ఇచ్చినటువంటి నోటీసులను వీళ్ళు అసలు అక్కడ ఏం జరగలేదని వీళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళేమో జరిగింది మొత్తం ఇది తప్పుడుగా నడుస్తుంది ఈ క్రషర్ అని చెప్పి వాళ్ళు అంటారు. అట్లా ఎక్కడ అనేక ఇప్పుడు మన యూనివర్సిటీ భూములు కూడా గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా
యూనివర్సిటీ భూములో కూడా ఫస్ట్ లాక్కుందామని 100 బుల్డోజర్లు పంపించి ఆ చెట్లన్నీ కొట్టి అది చేసిర్రు. అది గట్టిగా అన్నాక మళ్ళీ రిటర్న్ అయింది. అంటే ప్రతి చోట ఈ భూముల వ్యవహారము లేకుంటే వాళ్ళ దందాలు వీటి మీదనే పెద్ద ఎత్తున చర్చ జరిగే పరిస్థితి ఉంది. అభివృద్ధి, సంక్షేమము, ఇతర పురోగభివృద్ధి రాష్ట్రం జరగాలనే దాని మీద కాకుండా దీని మీద పోతుంది. ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు మొత్తం మోసీలో దాదాపు 17-20 వేల మంది కుటుంబాలు దెబ్బతినడంతో రేపు ప్రతిపక్షము బీఆర్ఎస్ పార్టీ నిన్న కేటీఆర్ గారి ఆధ్వర్యంలో రేపటి నుంచి విద్యార్థులు ఆ వాడల ఆ బస్తీ బాట పడుతున్నారు. ఇప్పుడు దానికి ప్రజాస్వామికవాదులు, కళాకారులు, గాయకులు అందరూ పోయి దానికి చేరుతారు. అది చాలా పెద్ద ఎత్తున నిరసన అవుతుంది. ఇవి రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతుంది. ఇప్పుడు దానికి ఇప్పుడు ఆ వీడియోలు చూస్తే, ఆ బాధితుల వీడియోలు చూస్తే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ప్రజాస్వామికవాదులు, మానవతావాదులు అందరూ కూడా కదిలిపోతున్నారు వాళ్ళ బాధ వింటుంటే. వాళ్ళందరూ పోయి పొద్దుగాల ఉద్యమంలో జాయిన్ అవుతారు కదా. ఇప్పుడు ప్రభుత్వము ఇప్పుడు దాన్ని ఆపలేదు, ఆ ఉద్యమాన్ని అణచివేయలేదు. ఇప్పుడు ఒకవేళ అణచాలని చూస్తే శాంతి భద్రతల సమస్య అవుతుంది. సో ఇట్లా ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి హామీలు, వాళ్ళకి వచ్చిన అవకాశంలో ఈ టర్ములో మంచిగా వాళ్ళకి చెప్పినటువంటి వాగ్దానాల అమలు కోసం ప్రణాళికలు వేసి చేసుకుంటా పోతే బాగుండు. కానీ వాళ్ళు ఏంటంటే ఈ మొత్తము ఈ భూములకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో అన్ని ప్రోగ్రామ్స్ను డిజైన్ చేసుకొని దాన్ని అమలు చేయాలని చేస్తున్న ప్రయత్నంలో అన్ని కుప్పిగంతులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ప్రోగ్రామ్స్ సక్సెస్ కాకపోగా వాళ్ళు ఏ ప్రోగ్రామ్స్ ప్రజలకు చెప్పి వచ్చిరో అవి కూడా మూలకు పడిపోయి అప్రతిష్ట అవుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఎందుకు వస్తుందంటే ప్రతిది కూడా ఇవాళ చెప్తారు, రేపు కాదంటారు. నిన్న కూడా అసెంబ్లీలో అసలు ఇక్కడ ఏం జరగలేదు అన్నారు, సిబిసిఐడి ఎంక్వైరీ వేశారు. సో ఇది ఏంటంటే ఇప్పుడు ఎంతో కాలము ఎదుటి వాళ్ళ మీద దాడి చేసి, తిట్టి, బెదిరించి, లేకపోతే మీ మీద కూడా విచారణ చేస్తామని నిన్న డైరెక్ట్గా మంత్రి గారు అంటారు. ఇప్పుడు దానికి చెప్పుడు ఎందుకండి? అవతల వాళ్ళు తప్పు చేస్తే మీ మీద విచారణ చేయమంటావా అని అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకొని విచారణ చేస్తారా? తప్పకుండా ఆ అంశానికి సంబంధించి ఇంకా లోతైన విశ్లేషణ చేద్దాం సార్. మైనింగ్ సంబంధించి అంటే ఇప్పుడు రేపటి ఈ మొత్తం భూములు హైదరాబాద్ చుట్టూ ఇల్టు పాలసీ కూడా అదే. రేపు ఈ ఉద్యమం ఇల్టు పాలసీ కూడా వర్తిస్తుంది. ఇట్లా పెద్ద మొత్తంలో ప్రజల నుంచి నిరసనను మాత్రము ఈ భూముల విషయంలో ప్రభుత్వం ఎదుర్కొంటది. ఎదుర్కోవడం కాదు, నేను ముందే చెప్తున్నా, ఈ పాలసీలను వాళ్ళు విత్డ్రా చేసుకోక తప్పదు. కనుక ఇప్పుడే మంచిగా సరే అవి మా ప్రాధాన్యతలు కాదని ఇప్పుడు ప్రజల నుంచి నిరసన వస్తుందని ఆ వాటర్ను శుభ్రం చేస్తూ దాని మట్టుగా చేసుకుంటూ పోవడం అయినా ఈ కనీసము ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత తగ్గడానికి ఒక అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు పునరాలోచించుకోవడం బెటర్. రైట్ అండి. ఏదైతే మైనింగ్ అంశాలు కావచ్చు, రైతుల విషయాలు కావచ్చు, భూముల విషయం కావచ్చు, చాలా ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తుంది, చాలా సీరియస్ తీసుకోవాల్సినటువంటి అంశం అని చెప్తున్నారు శ్రీనివాస్ గారు. నేను అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు మైనింగ్ సంబంధించి చాలా విషయాలు ప్రస్తావించారు. ప్రధానంగా రావా కన్స్ట్రక్షన్ సంబంధించి, రాజా గ్రూప్ సంబంధించి ప్రధానంగా ప్రస్తావించారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడుతున్న సందర్భంలో అనేక సార్లు అడ్డు తగిలినటువంటి అంశం ఆధారాలతో సహా చూపించారు. ఏదైతే నేను ఆరోపిస్తుంది కాదు, మీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి లెటర్ సంబంధించి అధికారులు వివరించినటువంటి అంశాలకు సంబంధించి చెప్తున్నా కూడా మంత్రులు వినిపించుకోకుండా అడ్డు తగిలినటువంటి అంశం సంబంధించి మీరేమంటారు? స్పష్టంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న సంపద, ఖనిజ సంపద సంబంధించింది ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి చెందాలి. అంతేగాని ఒక్కరు దోచుకపోతానంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజలిచ్చిన ప్రతిపక్ష హోదాను ఊరుకోదు, పోరాటం చేస్తుంది. అదే నిన్న జరిగింది. ఏమన్నా అడిగినాం, ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ ఏదైతుందో అక్రమంగా మైనింగ్ చేస్తూ అక్కడ కోట్లాది రూపాయలను కొల్లగొడుతుందని స్పష్టంగా ఆధారాలతో సాగించినాం. ఎవరిచ్చిన ఆధారాలు? నీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు, ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్లు, ప్రభుత్వం వేసిన ఫైన్స్. ఎవరు ఫైన్ వేస్తారండి? తప్పు చేసిన మీద ఫైన్ వేస్తారు. ముఖ్యమంత్రి గారే హౌజ్లో 1,20,00,000 మేము వసూలు చేసినాం, ఫైన్ వేసి అన్నాడు. ఫైన్ ఎవరి మీద వేస్తారు? ఫైన్ తప్పు చేసిన మీద వేస్తారు. ఎవడు తప్పు చేసిండు? రాఘవ కన్స్ట్రక్షన్ తప్పు చేసిండు. ఈ రాఘవ కన్స్ట్రక్షన్ అనేటోడు ఎవడు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు పేరు మీద ఉన్న అది. సో కంపెనీ. సో కాబట్టి అక్కడ ఏమని డిమాండ్ చేసినాం? ప్రజల సంపద
తెలంగాణ ప్రజల సంపద అదే ప్రజలకు చెందాలి. అక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ పోయినామండి. బీఆర్ఎస్ పార్టీ ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి ఆ కమిటీని ఒక్కసారి కాదు పలు దశలుగా అక్కడ విజిట్ చేయడం జరిగింది. దాసు శ్రవణ్ గారు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, కార్తిక్ రెడ్డి గారు, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు అందరూ వెళ్ళి అక్కడ మేము అందరం వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసినాం. మేము ఉన్నాం, అందులో పోయి చూసినాం. స్పష్టంగా దోపిడీ జరుగుతుంది అక్కడ. ఆ దోపిడీ జరిగేదాన్ని స్పష్టంగా ఆర్టీఐ ద్వారా అన్ని డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఏమన్నాం, మేము ఎంక్వైరీ కమిటీ వేయమన్నాం. ఏమని అడిగినారు ప్రతిపక్ష పార్టీ? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏమడిగింది? హరీష్ రావు గారు ఏమడిగారు? కమిటీ వేయండి. మీరు సిట్టులు బుట్టులు అపోజిషన్ పార్టీ మీద మేము ప్రజలకు గొంతుకై మాట్లాడుతుంటే వేస్తున్నారు కదా, మీ నాయకుడు మీ మంత్రి కొడుకు దోపిడీ చేస్తున్నాడు, ఆ దోపిడీ జరిగిందా జరగలేదా మేము ఆధారాలతో చూపిస్తున్నాము, మీరు ఒక కమిటీ వేయండి అని అడిగినారు. దానికి ఎందుకు భయపడ్డది ప్రభుత్వం? భట్టి గారు మాట్లాడతారు, 8 మంది మంత్రులు అటాక్ చేస్తారు హరీష్ రావు గారి మీద, మాట్లాడనివ్వరు, మైక్ కట్ చేస్తారు, మాట్లాడతారంటే చూపించరు, ప్రజలకు కనపడొద్దని. ఎందుకు చేస్తారు అంటే కమిటీ వేయడానికి నీకు ఏమి ఇబ్బంది? నువ్వు వేస్తున్నావు కదా, కాళేశ్వరం కమిషను, కరెంటు కమిషను, ఇంకో కమిషను, ఈ కమిషన్లు వేస్తున్నావు కదా, ఏయ్ నీ మైనింగ్ మీద ఏం జరిగిందో ఏయ్ కమిషన్ తెలుసు అని స్పష్టంగా హౌస్ కమిటీ అడిగినారు. ఎందుకు వేయలేదు హౌస్ కమిటీ? నువ్వు బాజాబ్తో నువ్వు తప్పు చేయలేదైతే, నువ్వు సత్యపూసవైతే, నువ్వు సత్య హరిశ్చంద్రుడు లాంటి కొడుకు అని అనుకుంటే నువ్వు ఎందుకు వేస్తలేవు కమిటీ? ఎందుకు వేయలేదు అంటే స్పష్టంగా నువ్వు మైనింగ్ దోపిడీ చేసినావు, ఆడ మైనింగ్ దోపిడీ అని జరుగుతుంది. అందుగురించి ఏమన్నారు, ఒక మంత్రి ఉండి ఒక కమిటీ వేస్తే మంత్రిని రిజైన్ చేయమని అడిగినారు. ఎందుకు అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేయరు, ఎందుకు ప్రభావితం చేయరు, ఎందుకు ఇబ్బంది పెట్టరు? కాబట్టి ఆయన మీద ఎంక్వైరీ జరిగేటప్పుడు, ఆయన కొడుకు మీద రాఘవ కన్స్ట్రక్షన్ మీద ఎంక్వైరీ జరిగేటప్పుడు నువ్వు అందులో ఉండొద్దు, నువ్వు రాజీనామా చేయమని చెప్పారు. నువ్వు నిజాయితీపరుడు అయితే రాజీనామా చేయి, కమిటీ వేయి, ఎంక్వైరీ వెళ్ళాక నువ్వు ఏమీ లేదంటే మళ్ళీ మంత్రిగా ఎవడొద్దన్నాడు? ఎవరైనా వద్దంటురా? దానికి ఎందుకు భయపడి నువ్వు రాజీనామా చేస్తలేవు? రాజీనామా చేయమని డిమాండ్ చేసింది పార్టీ. అదేవిధంగా కమిటీ వేయమని డిమాండ్ చేసింది. లాస్ట్కు ముఖ్యమంత్రి గారు వచ్చి ఏదో ఉపదంగుడు ఉపన్యాసం ఇచ్చి 14 నుంచి కాదు 1956 నీ ప్రభుత్వం వచ్చాక చేయి కమిటీ. మూసీని ముంచింది ఎవడే? ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవడు ఎక్కువ శాతం? నువ్వే కదా. 50 ఏళ్ళు పరిపాలించినావు కదా. 50 ఏళ్ళల్లో హైదరాబాదు చెరువులను కబ్జా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కదా. ఎవడు పరిపాలించిండు? మూసి తీరాన మొత్తం పెద్ద పెద్ద టవర్లు కట్టింది ఎవడు? నీ ప్రభుత్వంలో కదా. ఒక్క చెరువు లేకుండా మొత్తం ధ్వంసం చేసి మొత్తం కబ్జా చేసింది నీ కాంగ్రెస్ నాయకులు కాదు, నీ నాయకులు కాదు. ఎవరు ఈ రాష్ట్రాన్ని ఎక్కువ పరిపాలించింది? 56 నుంచి అయ్యి నువ్వు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అయ్యి దమ్ముంటే చేత కాదు అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పంచుకుంటుంది. క్యాబినెట్ మీటింగ్ అంటే ఏమనుకుంటారు మీరు? క్యాబినెట్లో నువ్వేం మైనింగ్ చేయాలి, నువ్వేమో భూములు అమ్ముకోవాలి, నువ్వేమో ట్యాక్సీలు వసూలు చేసుకోవాలి, నువ్వే వైన్స్ తీసుకోవాలి, ఏ లిక్కర్ మీద పెంచాలి, ఇంతే. క్యాబినెట్లో ప్రజలకు సంబంధించిన ఒక్క పాలసీ అంటే ఒక పాలసీ జరగదు, ఒక్క పథకం అంటే ఒక పథకం మీద డిస్కషన్ జరగదు. ఓన్లీ పంచుకోవడానికి క్యాబినెట్ మీటింగ్. అందులో భాగంగానే ఈరోజు రెవెన్యూ మంత్రి అయిన గొప్ప ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు మైనింగ్, ఒకవైపు భూముల కబ్జా, మరోవైపు నీకు మైనింగ్ అంటే ఏదైతే సహజ సంపద ఉందో ఆ సహజ సంపద మీద చేస్తున్నారు. స్పష్టంగా అక్కడ 111 జీవో ఉందండి. కట్టొద్దని ఉంది. నువ్వు బ్లాస్టింగ్ చేసినావు, పెద్ద పెద్ద బ్లాస్టింగ్లు చేసినావు, ఒక్క కన్స్ట్రక్షన్. అందుగురించే కదా ఏది శారదాపీఠం కూడా కూలుస్తానంటే హరీష్ రావు గారు పోతే సాయంత్రమే సిగ్గు లేకుండా సాయంత్రమే వచ్చి ముఖ్యమంత్రి గారు మేము శారదాపీఠం కూలుస్తలేమంటారు. 2 ఎకరాలు ఒక స్పిరిచువల్ ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఉండాలి. ఒక ప్రజలకు అక్కడ ప్రజలు వస్తున్నారు, ఇల్లు కడుతున్నారు, వాళ్ళకు ఒక మొక్కుకోవడానికి ఉండాలని కేసీఆర్ గారు గొప్ప మనసుతోని 2 ఎకరాలు ఇచ్చి శారదాపీఠానికి కట్టించడం జరిగింది. ఆ భూమి మీద కన్ను పడుతుంది. ఈ రోజు పోయి ఒక్క నిమిషం శారదాపీఠ అమ్మవారి భూమి కబ్జా చేస్తావు, నువ్వు మూసిగాడ పోయి అయ్యగారి విగ్రహం కడతా అంటావు. ఎవరిది? శివుడిది. మాట్లాడుకోరా? శివుడు మాట్లాడా? ఊకుంటాడా? నేను తొక్కి తోలు తీస్తారు. ఈరోజు దేవుడి పేరు మీద నువ్వు భూములు అమ్ముతా, దేవుడి పేరు మీద మైనింగ్ చేస్తా, దేవుడి సంబంధిత స్థలాలు కబ్జా చేస్తారంటే చరిత్ర ఊరుకోదు, సమాజం ఊరుకోదు, ఆ దేవుడు ఊరుకోడు. శివతాండం ఆడతాను బెదిరిస్తున్నావు నువ్వు. దేవుడి పేరు మీద పెట్టి ప్రతిపక్షాలను బెదిరిస్తున్నావు. ఎవరి మీద శివతాండం ఆడతావు? ఎవరి కోసం శివతాండం ఆడతావు? న్యాయం కోసం ఆడతావా? అన్యాయం కోసం ఆడతావా? ఎవరికి ఇస్తున్నావు? ఇంతవరకు సురేష్ గారు డిపిఆర్ లేదండి.
ఏ ప్రాజెక్టు కట్టాలన్నా, ఏ ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక 100 గదాల ఇల్లు కట్టుకోవాలంటే ఒక ప్లాన్ ఉంటుందండి. ఆ ప్లాన్ ఇప్పటి వరకు లేదు. డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టే లేదు. ఎందుకు లేదు? నువ్వు దొంగవు కాబట్టి, నువ్వు కోర్టుకు పోతారు కాబట్టి, కోర్టుకు పోయి ఆపుతారు కాబట్టి, అడుగుతారు కాబట్టి, మా హక్కులేంది, మా ఆత్మగౌరవం ఏంది, మా ఇల్లు ఏంది, మా గూడేంది, మా పని ఏంది అని అడుగుతారు కాబట్టి నువ్వు డిపిఆర్ బయట పెట్టలే. దమ్ముంటే డిపిఆర్ ఇప్పటి వరకు డిపిఆర్ ఎందుకు వేయలే? హౌస్లో చెప్పినావు కదా డిపిఆర్ 2 నెలల్లో వస్తుందని చెప్పినావు కదా. ఏడొచ్చింది? 18 నెలల్లో డిపిఆర్ వస్తుంది నాకు. ఏది డిపిఆర్? ఎక్కడ డిపిఆర్? నిన్న తాది కృష్ణలో కూర్చొని అందరిని ఏడీపీలను పెట్టుకొని, కార్పొరేటర్ శక్తులను పెట్టుకొని నువ్వు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చావు. ఏమన్నా ఉందా? రంగుల బొమ్మలు తప్ప. పేదోడు గురించి ఒక్క సెంటెన్స్, ఒక్క వాక్యం మాట్లాడినావా? మూసి ప్రజలు ఏం చేస్తానని మాట్లాడినావా? నువ్వు ఇల్లు కట్టుకొని ఇచ్చి, నువ్వు పర్మిషన్లు ఇచ్చి, నువ్వు ట్యాక్సీలు కట్టి, నువ్వు రిజిస్ట్రేషన్ ఫీజులు కట్టి, నువ్వు నాలా కన్వెన్షన్ ఇచ్చి అన్ని ఇచ్చి నా ఇల్లు కూలుస్తా అంటున్నావు. ఎట్లా కూలుస్తావు? మళ్ళీ దేవుడి పేరు మీద వస్తా అంటున్నావు. ఇప్పుడు కొత్తగా రైట్ అండి, దేవుడితోనే మాట్లాడతారు, దేవుడితోనే చర్చిస్తారు, నీతో కూడా చర్చిస్తారు. ప్రజలు ఊరుకోరు. అందుగురించి నిన్న బీఆర్ఎస్ పార్టీ యూత్ ఏదైతుందో తెలంగాణ ఉద్యమంలో కవాతు చేసిన యూత్ బీఆర్ఎస్వి రేపొద్దున మూసీ వైపున కూడా కవాతు చేయడానికి సిద్ధపడుతున్నది. ఓకే అండి, రైట్. ఏదైతే మూసీ ప్రక్షాళన కావచ్చు దానికి సంబంధించి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఖచ్చితంగా బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుంది. అలాగే బీఆర్ఎస్వి కూడా మూసీ సంబంధించి బాధితులకు సంబంధించి పరామర్శించడానికి వెళ్తుంది. అక్కడ కూడా వారికి అవగాహన కల్పించడానికి కూడా కార్యక్రమం రూపొందించిందని చెప్పేసి చెప్తున్నారు. విజయానంద్ గారు, అసెంబ్లీ సాక్షిగా మైనింగ్ అంశం సంబంధించి అగ్గి రాజేసుకున్నటువంటి అంశం ప్రధానంగా ఆధారాలతో సహా మాజీ మంత్రి హరీష్ రావు చూపించినటువంటి అంశం. కాకపోతే అక్కడ మంత్రులు మాత్రం పదే అడ్డు తగిలినటువంటి విషయం ప్రధానంగా. దీనికి సంబంధించి మిగతా మంత్రులు కూడా ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని విషయం ప్రధానంగా. దానికి సంబంధించి మీరేమంటారు? అదొకటి మంచి స్పష్టమైందండి. అంటే ప్రభుత్వము తమ మీద విమర్శ వచ్చినప్పుడు ఎట్లా వ్యవహరిస్తుందో ప్రజలకి కళ్ళగట్టినట్టుగా స్పష్టమైంది. ఆధారాలతో సహా హరీష్ రావు గారు ఆరోపణలు చేసినప్పుడు సరే వారు అడిగినట్టుగా వారి కమిటీ వేసి ఉంటే అది తొందరగా అవుతుండే. ఆ కమిటీ దాని రిపోర్టు అది ఎప్పుడు వచ్చినో వస్తుండే, ఏం కాకపోవు. కానీ వాళ్ళు ఏం చేసినారు? ఫస్ట్ బుకాయించినారు. లేదు అక్కడ ఏం తప్పు జరగలేదని వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వడానికి చూసినారు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న అధికారులేమో, మంత్రుల కింద ఉన్న పనిచేసేటువంటి వాళ్ళేమో ఇక్కడ తప్పు జరిగిందని రిపోర్ట్స్ ఇస్తే, మంత్రులేమో జరగలేదని వెనుకకేసుకొచ్చినట్టుగా క్లియర్గా ఎవరు అసెంబ్లీ సమావేశాలు చూసినా స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా నిన్న ఉంది. ఇంకొకటి ఏంటంటే, మీ దగ్గర తప్పు జరిగింది అనగానే మా దగ్గర జరగలేదన్న ఒక విషయము, మా దగ్గరే జరిగిందా మీ దగ్గర జరగలేదా అని చెప్పడం అనేది ఇంకా బహిరంగంగా పూర్తిగా ఒప్పుకున్నట్టుగా అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది అక్కడ. ఇప్పుడు అప్పటి నుంచి విచారణ చేద్దాము, లేకుంటే కరీంనగర్లో అయితలేవా, ఇంకొక దగ్గర అవుతలేవా అని చెప్పి ఇక మొత్తం చదవడం మొదలుపెట్టిండ్రు. ఇప్పుడు ఒకవేళ అట్లా అయితే ఇప్పటిదాకా 2 ఏళ్ళుగా ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వం అసమర్థత అవుతుంది, అది మనమే కించపరుచుకున్నట్టు అవుతుంది అని కూడా వాళ్ళు ఆ సందర్భంగా ఆలోచించలేదు. ఎందుకంటే ఒక తప్పును కవర్ చేస్తున్నప్పుడు విచక్షణ ఉండదు. ఇక ఆ తప్పును కవర్ చేయాలనే భావనే ఉంటుంది, కానీ అందులో మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం అనేది తెలియదు. ఇప్పుడు నిన్న ఏం చేసినారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి క్రషర్ మీద, రాఘవ కన్స్ట్రక్షన్ మీద విచారణ జరగాలి, ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఎగ్గొట్టే కార్యక్రమం జరుగుతుందని ఆరోపణ హరీష్ రావు గారిది. అది ఆరోపణ చేస్తే వద్దిరాజు రవిప్రకాష్ గారి సంస్థల మీద కూడా కలిపి మేము చేస్తామని పెట్టినారు. రవిచంద్ర గారు వద్దిరాజు రవిచంద్ర గారి సంస్థల మీద కూడా కలిపి పెడతామంటారు. ఒకవేళ వద్దిరాజు రవిచంద్ర గారి సంస్థలు తప్పు చేసి ఉంటే అసలు ఇప్పటికే దాని విచారణ మీరు ఎందుకు చేయలేదు అని. అంటే ఒకవేళ వద్దిరాజు రవిచంద్ర గారు మిస్టేక్ చేస్తే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాన్ని చూసి మిస్టేక్ చేద్దాం అనుకోవడానికి మీరు అనుమతి ఇచ్చినట్ట? అది ఎంత అంటే నేను అదే బాధాకరం ఏంటంటే, ఒక మంత్రులుగా, ఒక ప్రభుత్వ రాష్ట్ర పాలకులుగా వీళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, వీళ్ళు వ్యవహరించే తీరు ఎట్లా ఉంది, అది చట్టపరమైన వ్యవహారం అనుకోకుండా బయట పిల్లలు మాట్లాడుకుంటున్నట్టుగా నన్ను నేనంటే నిన్నంటాను, నన్నంటే అని గీ విధంగా వ్యవహరించడము. అంటే మేము చేసుకుంటాం కానీ మీరు కూడా చేసుకోండి అంటారా? అట్లా సీతక్క అదే మాట ప్రస్తావించినట్టు డైరెక్ట్ అన్నారు. అది కూడా మీరు చేస్తలేరా మమ్మల్ని అంట సీతక్క అనట మంత్రి, మీరు చేయలేదా, మీ దగ్గర ఎంతమంది చేయలేదు, అప్పటి నుంచి చేద్దామా మరి అంటే వీళ్ళ అనుమతి ఇస్తే చేస్తారా?
విచారణ జరపండి అన్నారండి. శ్రీధర్ బాబు గారు సీతక్క గారు ఏమన్నారంటే ఆ, అప్పటి నుంచి జరిగిన వాటి అన్నిటి మీద విచారణ జరపండి అంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఎవరున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు గవర్నమెంట్లో ఉన్నారా? వాళ్ళని అడుగుతున్నారు వీళ్ళు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు. పాత వాటి మీద అన్నిటి మీద విచారణ జరపండి మీరు అని అన్నారు. చూడండి మీరు కావాలంటే వీడియోస్. విచారణ వీళ్ళు జరపాలి కదా. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పాత వాళ్ళు తప్పు చేస్తే హరీష్ రావు గారు డైరెక్ట్గా చెప్పారు, ఎవ్వరు తప్పు చేసినా వదిలిపెట్టకండి, మా మీద ఆల్రెడీ అనేక విచారణలు జరిపినారు, ఇంకేమన్నా ఉంటే కూడా కమిషన్లు సిట్లు వేయండి, అట్ ది సేమ్ టైం దీని మీద కూడా వేయండి, దీనిలో నేను చట్టపరంగా ఆధారాలతో సహా నిరూపించడానికి ఉన్న హౌస్ కమిటీ వేయమంటే వేయకపోతే వాళ్ళు నిరసన చేసి గట్టిగా పట్టుబడితే వేసినప్పుడు ఈ శ్రీనివాస్ రెడ్డి గారి మీదనే వేస్తే కొద్దిగా దానికైనా కొంత పవిత్రత ఉంటుండే. ఇప్పుడు వాళ్ళకి ఈ ఈ ఈ కేసును డెల్యూట్ చేయడం కోసం రవిచంద్ర గారిని దీనికి లాగి అవతల వాళ్ళు కూడా ఏదో తప్పు చేసిరని అంటే విషయం డెల్యూట్ చేస్తున్నారు. అంటే తద్వారా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు, వీళ్ళు చేస్తున్న తప్పులను డైవర్ట్ చేసి చూపేటువంటి ప్రయత్నం చేయడం కూడా ఒక తప్పే కదా. సో అంత స్పష్టత లేకుండా, అంత క్లారిటీ లేకుండా, లేదా ఇంటర్నల్గా ఎవరికో ఒకరికి లాభం చేయాలనే ఒక ఇంటెన్షన్తో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, అది మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రవర్తించడం వల్ల ఏమైందంటే ఇదివరదాకా ఒకరిద్దరు మంత్రులకు సమాజంలో కొద్దిగా గొప్ప అది ఉన్నది కూడా నిన్న ఈ తప్పు చేసినటువంటి మినిస్టర్ మీద వచ్చిన ఆరోపణలను సేవ్ చేయడానికి ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళ వ్యక్తిత్వాలు కూడా దెబ్బతిన్నాయి నిన్న. అరే వీళ్ళు కూడా ఈ రకంగానే మాట్లాడుతున్నారు, ఇది చాలా తప్పు, వెనుక వేసుకు రావడం కోసం ఏ తప్పైనా మాట్లాడేస్తున్నారు, ఇది బాగాలేదనేది కింద అందరూ ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా మాట్లాడడం మాత్రం చాలా అందరినీ రికార్డ్ ఏదో ఒక పొలిటికల్ వేదిక మీద మాట్లాడు, అసెంబ్లీలో మాట్లాడడం అఫీషియల్ కదా, అదంతా రికార్డు ఉంటుందా? తర్వాత ఆరోపణ చేస్తే ఆరోపణనే రికార్డులోంచి తొలగించమంటారు. అసెంబ్లీ ప్రొసీజర్స్ ను కూడా పూర్తిగా తప్పుగా నడుపుతున్నారని కూడా నిన్న హరీష్ రావు గారు ఆయన ఆరోపణ చేశారు. అసలు ఈ ప్రొసీడింగ్ తప్పుగా నడపడాన్ని మేము నిరసిస్తున్నామని వాళ్ళ నిరసనను నిన్న రికార్డ్ చేసిన సందర్భాన్ని అసెంబ్లీలో చూసినాము. కనీసం ప్రొసీడింగ్ కూడా ప్రాపర్గా నడపకపోవడం, తర్వాత ఒక హరీష్ రావు గారు చేసినట్టు ఆరోపణకు 7-8 మంది మంత్రులు అడ్డం పడి దాన్ని ఆ విషయాన్ని సమర్థించుకుంటూ రావడానికి అక్కడ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాన్ని ఒప్పుకోవాలి తప్ప దాన్ని మేము మారుస్తామంటే పేపర్లు, గతంలో ప్రభుత్వాధికారులు ఇచ్చిన ఆర్డర్లు, వాళ్ళ మీద వేసిన ఫైన్లు అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి కదా, ఎటుపోతుంది? కాబట్టి ఈ ప్రభుత్వం ఏంటంటే ఈ విధానాలు, తర్వాత మైనింగ్ పాలసీ మీద నిన్న చర్చ జరగడం వల్ల ఏమైంది, అనేక విషయాలు బయటకు వచ్చినాయి. గత ప్రభుత్వంలో మైనింగ్ మీద రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత, అప్పుడు ఏ రంగం నుంచి ఎట్లా, ఏ మైనింగ్ నుంచి ఎంత వచ్చింది, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు నడుపుతుంది, ఇప్పుడు ఇంత ఎక్కువ టైం నడిపినా కానీ ఆదాయం ఎందుకు తక్కువ వస్తుంది, ఈ ఆదాయం ప్రభుత్వం వచ్చేదంతా ఇప్పుడు తక్కువ వస్తుందంటే ఆ పైసలన్నీ ఎటు పోతున్నాయి అనేటో కొత్త క్వశ్చన్ మొదలు బయటకు వచ్చేసింది. కాబట్టి హరీష్ రావు గారు నిన్న తేనె తెట్ట కదిపినారు. సో దాంతో అనేక విషయాలు బయట వచ్చినాయి. ఇప్పుడు దాని మీద చాలా తీవ్రంగా చర్చ జరుగుతుంది. రేపు విచారణలు చేపడితే, ఇవాళ అంటే ప్రభుత్వంలో ఉన్నారు, మేము విచారణ చేపట్టాం, ఒకవేళ చేపట్టినా దాన్ని తాత్సారం చేస్తామని 2-2.5 ఏళ్ళు లాగుతారు కావచ్చు సార్. కానీ రేపు ప్రభుత్వం ఒకవేళ మారితే ఈ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల మీద గిట్ట విచారణ జరిగితే ఓకే అండి, పరిస్థితులు ఊహించుకోండి ఎలా ఉంటాయో. ఓకే, చాలా చాలా విషయాల మీద ఒక పెద్ద వ్యవస్థనే వీటి మీద, ఈ భూములు కానీ వీటి మీద తీసుకున్న నిర్ణయాలు కానీ, తర్వాత మైనింగ్ విధానం కానీ, ఇంకా మిగతా అనేక రకాల వాటి మీద కూడా రేపు విచారణలు వేయడానికి ఓ సంస్థను పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఓకే అండి. సో ఈ రకంగా ప్రభుత్వము అవినీతి జరిగిందని ఆరోపణ వచ్చినప్పుడు స్పష్టంగా పారదర్శకంగా ముందుకొచ్చి చేసినట్టయితే వాళ్ళ డిగ్నిటీ మంచిగా ఉంటది. అట్లా కానప్పుడు కూడా విచారణ జరుగుతుంది, ఎట్లా ఆగదు కదా ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు కాళేశ్వరం మీద పొరపాటు జరిగిందని ఆరోపణ చేసిరు, విచారణ చేస్తే ఎవరు అడ్డుకుంటున్నారు? ఓకే, ఒక నిమిషం అండి విజయానంద్ గారు. శ్రీనివాస్ గారు, ప్రధానంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి మీటింగ్కు చాలా మంది పెద్ద ఎత్తున వచ్చారు. ప్రధానంగా వారికి సంబంధించి కేటీఆర్ అవగాహన కల్పించారు. మూసీకి సంబంధించి అసలు నిజాలు జనాల్లోకి తీసుకెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి అని చెప్పేసి ఇచ్చినటువంటి అంశం సంబంధించి మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నాయకత్వానికి ఏదైతే కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిన్న పిలుపునిచ్చిండ్రో పార్టీ కొత్త ఏం కాదు. ఎందుకంటే ఆ రోజు ఎవరితో పోరాటం చేసినామో స్పష్టంగా తెలుసు. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి మార్గదర్శనంలో
స్పష్టంగా ఈరోజు తెలంగాణలో ఏదైతే 20 గజాలు 30 గజాలు ఇల్లు కట్టుకొని ఉన్న పేద ప్రజలు ఉన్నారో, అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో, వాళ్ళ కోసం బీఆర్ఎస్ పార్టీ గీత గీసి కూతకపోతుంది. ఎవరి మీద? ఈ ప్రభుత్వం మీద స్పష్టంగా. ఎందుకు అంటున్నంటే, కష్టపడి ఆడ ఇల్లు కట్టుకుంటే, ఆడ పని దొరుకుతుంటే, ఈరోజు నువ్వు వాళ్ళ గుడిసెలు తీసేస్తా, వాళ్ళ ఇల్లు ఊలగొడతా, వాళ్ళ జీవితాలను ధ్వంసం చేస్తా, నేను దేవుడి పేరు చెప్పుకొని వస్తున్నా, ఇంతకుముందేమో ఒక డెవలప్మెంట్ అని వచ్చిన, ఇప్పుడేమో ఇంకొక పేరు చెప్పుకొని వస్తా, రేపు శివుడి పేరు పెట్టుకొని నేను వస్తానంటే, శివుడితోనైనా నీతోడైనా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే దేవుడు కూడా అన్యాయం చేయమని చెప్పాడు కదా. సో కాబట్టి స్పష్టంగా నిన్న కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన పిలుపు ఏంటంటే, కవాత్ మూసి పరివాహక ప్రాంతంలో కవాత్ బీఆర్ఎస్పీ పేద ప్రజల కోసం మేమున్నాము, మా నాయకులు ఉన్నారు, మన కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, పార్టీ మీకు అండగా ఉంటుంది. అందుగురించి చాలాసార్లు హౌజులో హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ బుల్డోజర్లకు మేము అడ్డం పడతామని చెప్పారు. ఇది హౌజ్ రికార్డెడ్, హౌజ్లో అసెంబ్లీలో రికార్డెడ్. ఒకవైపు రాహుల్ గాంధీ బుల్డోజ్ గవర్నమెంట్ అని యోగిని అంటాడు. మరి ఇక్కడ కూడా బుల్డోజర్ గవర్నమెంట్ కదా. నీ హైడ్రా పేరు మీద మీరు చూడండి, మొత్తం కూల్చివేతలే, మొత్తం పేల్చివేతలేమో కాళేశ్వరము, ఇక్కడ హుజరాబాద్లో జిల్లి 6 పెట్టి పేల్చివేయడం ఇసుక కాంట్రాక్టర్కు. ఒకవైపు పేల్చివేతలు, ఇంకోవైపు కూల్చివేతలు, అంతే తప్ప అందుకు శారదపేట మీద కూల్చివేతలు, ఇంకొక కాల్చివేతలు. నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్పీ స్పష్టంగా యువత, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రేపు మూసి పరివాహక ప్రాంతంలో ఏ ఇటుక తీసినా, మా ప్రాణాలకు ప్రాణం అడ్డం పెట్టైనా వాళ్ళని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కూడా సిద్ధంగా ఉంటుంది. అందులో భాగంగానే నిన్న కేటీఆర్ గారు బీఆర్ఎస్ యువతకు ఒక డైరెక్షన్ ఇచ్చిండు. ఆ డైరెక్షన్లో మేము ముందుకు పోతాం. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి విజయానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.